స్నేహానికంటే గొప్ప బంధం ఈ లోకంలో లేదు అని సినీ కవి చెప్పినట్లుగానే కష్ట సుఖాల్లో తోడుగా నిలిచేవాడు, బాధపడితే కన్నీరు తుడిచేవాడు, నీలో తప్పులను నీకు, నీ మంచిని 10 మందికి చెప్పేవాడు, తను ఓడి నిన్ను గెలిపించేవాడు, మొత్తంగా రెండు దేహాలు వేరైనా ప్రాణం మాత్రం ఒకటే, ఒక నడక అని నడిచేవాడు స్నేహితుడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే నిజమైన స్నేహితులకు సంబంధించిన ఏ విషయమైనా సరే నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ వస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు తన స్నేహితుడు కష్టంలో ఉంటే నిజమైన స్నేహితులు ఎలా ఉంటారు అని చెప్పడానికి ఈ వీడియో సాక్ష్యం. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొంతమంది చిన్న పిల్లలు గాయపడిన తమ స్నేహితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న తీరు ఒకేసారి వినోదాన్ని అలానే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందులో ఎలాంటి ప్రణాళిక, నాటకీయత లేవు. అది కేవలం పూర్తి వేగంతో నిజ జీవితంలో జరుగుతున్న చర్య. ఈ వీడియో ఎంత ఆకట్టుకునేలా ఉంది అంటే ప్రజలు దాన్ని పదే పదే చూస్తూ ప్రతిసారి కొత్త కొత్త వివరాలను గమనిస్తూ ఉన్నారు. ఫ్లైఓవర్ పై నుంచి నడుచుకుంటూ వెళుతున్న గుంపులో ఒక బాలుడు చేతికి ప్లాస్టర్ వేసి ఉంది. అసలు నాటకీయత అప్పుడు మొదలవుతుంది. అతని స్నేహితులు అతన్ని ఒంటరిగా వదిలిపెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. కొందరు ముందు నడుస్తుండగా మరికొందరు వెనక నుండి మద్దతు వస్తూ ఉన్నారు. అదొక విఐపి ప్రయాణం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక నాయకుడు వెళ్తుంటే అటు ఇటు ఒక అంగరక్షకులు మాదిరిగా ఆ గుంపు ముందుకు సాగిపోతూ ఉంది. చెయ్యికి గాయమైన ఆ బాలుడు ప్రశాంతంగా నడుస్తున్నాడు. కానీ అతడు స్నేహితులు ఉత్సాహం మాత్రం చూడ ముచ్చట్టుగా ఉంది. కొందరు అతనిపై ఒక కన్నేసి ఉంచగా మరికొందరు అంతా సవ్యంగా జరుగుతుందో లేదో అని నిర్ధారించుకోవడానికి వెనక్కి వెనక్కి తిరిగి తిరిగి చూస్తున్నారు. ఈ చిన్న పిల్లలు తమ స్నేహాన్ని కాపాడుతున్న తీరు చూస్తుంటే ఆ దృశ్యాలు మొత్తం ఏదో సినిమాలో గ్యాంగ్ లా అనిపిస్తుంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మిషన్ ఆఫ్ ఈ మిషన్ హాస్పిటల్లో అంతటా ఎవరు ఎలాంటి భయాన్ని గాని ఉద్రిక్తతను గాని ప్రదర్శించలేదు. దానికి బదులుగా ఇది ఏదో ఒక సాహస యాత్ర అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని ప్రదర్శించారు. ఒక చిన్నారి అయితే ఏకంగా కెమెరా వైపు చూస్తూ అన్నా, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వెందుకు చింతిస్తున్నావు అన్నట్లుగా స్పందించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు దీని మీద నిజమైన స్నేహానికి ఒక ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు.